ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో మహబూబాబాద్ జిల్లా 3వ స్థానంలో ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం రైతు వేదికలో 649 మంది లబ్దిదారులకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, దీనిలో భాగంగానే ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు ఇస్తున్నామని పేర్కొన్నారు. పేదలు గత 10 ఏళ్లుగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసి విసుగు చెందారని, 6 గ్యారంటీలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. గ్రామాలలో సీసీ రోడ్లకు, బ్రిడ్జి నిర్మాణాలకు నిధులు కేటాయించామని, కొత్తగూడలో 30 పడకల ఆసుపత్రిని మంజూరు చేశామని తెలిపారు. మహబూబాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలుపుతామని ప్రభుత్వ విప్ డోర్నకల్ శాసనసభ్యులు జాటోత్ రామచంద్రు నాయక్ అన్నారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. జిల్లాలో సుమారు 1 లక్ష మందికి ప్రతి నెలా పింఛన్ అందిస్తున్నామని తెలిపారు. అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా 438 పాఠశాలల్లో 12,42 లక్షల రూపాయల మౌలిక వసతులు కల్పించామని పేర్కొన్నారు. 65,147 మంది రైతులకు 570.54 కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని వెల్లడించారు. సర్దార్ సర్వాయి పాపన్న బహుజనులను ఏకం చేసిన విధానాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ప్రభుత్వ విప్ రామచందర్ నాయక్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరుల విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా చరిత్రను భావితరాలకు అందించాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఆయా గ్రామాలకు అధిక నిధులు మంజూరు చేస్తామని మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ అన్నారు. మహబూబాబాద్ మండలం మాధవాపురంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను ఎంపీ ఆవిష్కరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా అభ్యున్నతికి అధిక ప్రాధాన్యమిస్తోందని మహబూబాబాద్ ఎమ్మెల్యే భుక్యా మురళీనాయక్ అన్నారు. మున్సిపాలిటీల్లో 100 రోజుల ప్రణాళికలో భాగంగా జిల్లా కేంద్రంలోని తొర్రూరు బస్టాండ్ ఆవరణలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. చిరు వ్యాపారులు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారు చేసిన వంటకాలు, తినుబండారాలను ప్రదర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మోసం చేశాయని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒకటేనని ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల అంశంపై రాజకీయాలు చేస్తున్నారని, తాము మతపరమైన రిజర్వేషన్కు మాత్రమే వ్యతిరేకమని, బీసీ రిజర్వేషన్లకు కాదని పేర్కొన్నారు. 3 ఏళ్ల క్రితం నుంచి బ్యాంక్ లింకేజ్ ద్వారా తీసుకున్న రుణాలకు మహిళలు చెల్లించిన వడ్డీ డబ్బులను వడ్డీ లేని రుణం పథకం కింద ప్రభుత్వం తిరిగి వారికే అందజేస్తుంది. జిల్లాలో 18 మండలాల్లో 15,423 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీటిలో బ్యాంక్ లింకేజ్ ద్వారా రుణాలు పొందిన సంఘాలకు ఇప్పటి వరకు 34.07 కోట్ల రూపాయల వడ్డీని ప్రభుత్వం మహిళలకు తిరిగి ఇచ్చింది. మహబూబాబాద్ నియోజకవర్గంలోని మహబూబాబాద్, కేసముద్రం, ఇనుగుర్తి, నెల్లికుదురు, గూడూరు మండలాల్లో 3 దఫాలుగా 10,665 సంఘాలు అర్హత పొందగా 11.58 కోట్ల రూపాయల వడ్డీని ప్రభుత్వం మహిళలకు తిరిగి ఇచ్చింది. అల్పపీడన ప్రభావంతో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు పలు వాగులు పొంగి పొర్లాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రవాహాల వద్ద బ్యారికేడ్లు ఏర్పాటు చేసి వాగులు దాటకుండా చర్యలు చేపట్టారు. కొన్ని చోట్ల వాగులు పొంగి పొర్లుతుండటంతో రాకపోకలు నిలిపివేశారు. శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం, బోనాలు, రాఖీ, గిరిజన సంప్రదాయ పండుగ అయిన తీజ్ పండుగలను జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. జిల్లాలోని గూడూరు మండల కేంద్రంలో తీజ్ ముగింపు వేడుకల్లో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ పాల్గొన్నారు. గిరిజన మహిళలు, యువతులతో సంప్రదాయ నృత్యం చేశారు. జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణమాసం 2వ శుక్రవారం మహిళలు భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీ వ్రత వేడుకలను జరుపుకున్నారు. మహిళలు, యువత ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. సోదరీ సోదరుల అనురాగ బంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. రాఖీ పర్వదినాన మానవాళికి ప్రాణవాయువు ఇచ్చే చెట్లకు రాఖీలు కట్టి వృక్షాబంధన్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.